కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు సామాన్యులపైన కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డలో కుట్రపూరితంగా ప్రమాదాన్ని సృష్టించి రైతులకు సాగునీరు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్ పలువురిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లెల గ్రామంలో అబ్బాడి రాజిరెడ్డిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. అనారోగ్యంతో ఉన్న పేద రైతుని అరెస్టు చేసి జైలుకు పంపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అలాగే సిరిసిల్లలో టీ స్టాల్ యజమాని బత్తుల శ్రీనివాస్ కేటీఆర్ పరామర్శించారు. తన సొంత ఖర్చులతో హోటల్ పెట్టిస్తానని చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తాండాలో నీళ్లు లేక ఎండిపోయిన పంటలను కేటీఆర్ పరిశీలించారు. సిరిసిల్ల జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, 48 గంటల్లో నీళ్లను వదిలిపెట్టకపోతే మంత్రి ఛాంబర్ ముందు ధర్నా చేస్తామని అన్నారు. గత 15 నెలలుగా ఏదైతే ఒక కుట్రపూరితంగా కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారో, ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎండుతున్నాయి, అదేవిధంగా పక్కనే వేరే జిల్లాల్లో ఎండుతున్నాయి. చివరికి కింద అక్కడ కాళేశ్వరం నీళ్లు ఏదైతే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కింద తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దక్కపోతాయో అక్కడ కూడా ఎండుతూ ఉన్నాయి. మనం అడుగుతున్నది 1 టీఎంసీ నీళ్లు మాత్రమే మల్కపేట రిజర్వాయర్కు విడుదల చేయమని అడుగుతున్నాం. దానికి ఏమాత్రం ఇబ్బంది కూడా లేదు, ఎందుకంటే తాగునీటి అవసరాలకు కేవలం 3 టీఎంసీలు కావాలి. ఇంకా 13 టీఎంసీలు సిలాకుంది. వెంటనే విడుదల చేసి ఎండిపోతున్న పంటలను ప్రభుత్వం కాపాడాలి. కాపాడకపోతే వదిలిపెట్టం. రైతాంగాన్ని కూడా కూడగట్టుకొని మా